హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్కోడర్స్. టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అనేది ఒక నేమ్డ్ స్టోరేజ్ లొకేషన్. కంప్యూటర్ మెమరీలో అది వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. మెమరీ అనేది ఫోర్స్ఫుల్ గా మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. దానికి అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. అడ్రస్ అంటే ఒక మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ అనేది మనం హ్యూమన్ ఫ్రెండ్లీ నేమ్ తో స్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ నువ్వు ఏజ్ అనే వేరియబుల్ ని తీసుకొని చూద్దాం. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ని తీసుకొని దీనికి ఒక వాల్యూని అసైన్ చేద్దాం. ఫర్ సపోజ్ మీ ఏజ్ మేబీ 19 ఆర్ 20 ఉండింది అని అనుకుందాం. దీనికి 20 అనేది అసైన్ చేద్దాం. అంటే ఇప్పుడు 20 అనేది ఏంటంటే మీ ఏజ్. కాబట్టి ఇప్పుడు దీన్ని మీనింగ్ఫుల్ వేరియబుల్ అని అంటాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇక్కడ ఏ అని ఇచ్చాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 అంటే ఏంటి? 20 అనేది ఏలో స్టోర్ చేసుకునిద్ది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ 20. కానీ మనం ఇలా అయినా ఇవ్వచ్చు. కానీ మనం ఏజ్ అని ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఏ అంటే ఏజ్ అని గుర్తుండిద్ది. కానీ కొన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ కోడ్ చూసుకుందామని చూసుకున్నప్పుడు మనకి చూసినగల్లే ఏ ఏంటి అని మనకు అర్థం కాదు. అదే మనం ఇక్కడ ఏజ్ అని ఇచ్చేసామనుకో డైరెక్ట్ గా మనకి ఏజ్ అని కనిపిస్తుంది. అంటే దీన్ని మీనింగ్ఫుల్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చి ఫర్ సపోజ్ స్టూడెంట్ నేమ్ అని ఇచ్చి ఖుషి అని ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అనేది ఖుషి అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఖుషి అనేది స్టూడెంట్ నేమ్ లో స్టోర్ అవుతుంది. అది సేమ్ మీకు ఇందాక చెప్పినట్టు స్టూడెంట్ నేమ్ కాకుండా ఏదో షార్ట్ ఫామ్స్ లో ఇచ్చుకుంటే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా ఇచ్చుకుంటే బెటర్. ఫర్ సపోజ్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చినా కానీ మనం స్కూలా కాలేజా లేకపోతే ఏదా అని మనకు అర్థం కాదు. కాబట్టి నేమ్ కూడా ఇచ్చుకున్నాం మనం ఇక్కడ. ఓకే, మనం ఇక్కడ ఏజ్ కి ఫస్ట్ 20 అని ఇచ్చాం. అంటే 20 అని అంటే జనరల్ గా ఇది ఒక ఇంటీజర్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా సిలో ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ఏదో డిక్లేర్ చేసుకుంటాం ఇంట్ అని ఇలా. కానీ పైథాన్ కి అలా అవసరం లేదు. అది ఆల్రెడీ దానికి ఆల్రెడీ ఇంటర్ప్రిటర్ కి తెలుసు ఇక్కడ నెంబర్ ఇచ్చిన గల్లే అది ఆల్రెడీ తీసేసుకుండిద్ది ఇది ఒక ఇంటీజర్ అని. దీన్ని స్ట్రింగ్ అని అంటారు. స్ట్రింగ్ అంటే 2 కోట్స్ మధ్యలో ఉన్నదాన్ని స్ట్రింగ్ అని అంటారు. ఆర్ వర్డ్ దేన్నైనా. అంటే వేరియబుల్ కి నెంబర్స్ అయినా అసైన్ చేసుకోవచ్చు, స్ట్రింగ్స్ అయినా అసైన్ చేసుకోవచ్చు, ఆర్ స్ట్రింగ్ లేటరల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. సపోజ్ జెండర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే జెండర్ కి ఎఫ్. అంటే జెండర్ అంటే జనరల్ గా మెయిల్ గాని ఫీమేల్ గాని ఉంటారు. కాబట్టి మనం ఎఫ్ అని ఇచ్చినా గానీ మనకు అర్థమైపోతుంది ఫీమేల్ అని. సో దీన్ని స్ట్రింగ్ లేటరల్ అని అంటారు. మనం ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ అనగానే దీని వేరియబుల్లో రెండు గుర్తొస్తాయి. నేమ్ ఒకటి, వాల్యూ ఒకటి. నేమ్ అంటే నువ్వు 20కి అసైన్ చేసిన వేరియబుల్ అన్నమాట. దీన్ని నేమ్ అంటారు. ఇప్పుడు ఏజ్ అనేది నేమ్. ఈ ఏజ్ అనే నేమ్ కి
మనం అసైన్ చేసింది 20 అంటే దీన్ని వాల్యూ అని అంటారు. వాల్యూ అంటే ఏంటంటే ద యాక్చువల్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్. అసలు దీని మీనింగ్ ఏంటంటే ఈ 20 అనే ఒక వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒకవేళ మనం ప్రింట్ చేసామనుకో, ప్రింట్ ఏజ్ అని చెప్పామనుకో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎలా. అంటే ఈ 20 అనేది ఏజ్లో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ప్రింట్ స్టూడెంట్ నేమ్ అని ఇద్దాం. ఇక్కడ బై మిస్టేక్ ఇది పడింది. చూడండి, ఖుషి అని ప్రింట్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఖుషి అనేది స్టూడెంట్ నేమ్లో స్టోర్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ప్రింట్ అనగానే, ప్రింట్ స్టూడెంట్ నేమ్ అనగానే దాని యొక్క వాల్యూ ఇస్తుంది. ఇక్కడ 20, ఇక్కడ ఖుషి అని ఇచ్చింది. అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఒక కమాండ్ యాక్చువల్గా స్టోర్ చేసే వాల్యూ. వేరియబుల్లో ఇది ఈజ్ ఈక్వల్ తో అసైన్ చేస్తారు. అంటే ఈజ్ ఈక్వల్స్ టు సింబల్తో దీన్ని రిప్రజెంట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఏజ్ అనే దాన్ని 20కి అసైన్ చేసాం అంటే 20 అనేది ఏజ్లో స్టోర్ అవుతుంది. ఇందాక చూసినట్లు మనం దాన్ని అసైన్మెంట్ అని అంటారు. మనం ఇప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకుందాం. వేరియబుల్స్లో కొన్ని ముఖ్యమైన రూల్స్ని తెలుసుకుందాం. లెఫ్ట్ చదువుతుంది. అలాగే కంప్యూటర్లో మనం ఏదైతే రైట్ సైడ్ ఉందో దాన్ని ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తుంది. రిజల్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇస్తుంది. ఇందాక నీకు చూపించినట్టే ఇప్పుడు ఏజ్ అనేది, ఇప్పుడు నేనేం చెప్పానంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఎవాల్యుయేట్ చేసిద్ది. అంటే ఫస్ట్ ఈ 20ని ఎవాల్యుయేట్ చేసుకునిద్ది ఏ టైప్ అని. నెక్స్ట్ దీన్ని అసైన్ చేసుకునిద్ది 20కి. అసైన్ చేసుకున్న తర్వాత దీని యొక్క అవుట్పుట్ ఇస్తుంది. అంటే దీని యొక్క అవుట్పుట్ 20 అని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఈక్వల్ టు సింబల్ అనేది మ్యాథ్స్లో అన్ని వాటికి యూజ్ చేయకూడదు. ఫర్ సపోజ్ మనం x ఈజ్ ఈక్వల్స్ టు y అని డిక్లేర్ చేసి రన్ చేసాం. ఇక్కడ నేమ్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే ఇది మనం ఏ వాల్యూ ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ x వాల్యూ ఇవ్వలేదు, అలా అని y వాల్యూ కూడా ఇవ్వలేదు. మనం ఏది డిక్లేర్ చేయలేదు. కాబట్టి ఇలాంటి మ్యాథ్స్ సంబంధించింది కొన్ని దీనికి వర్తియ్యవు. ఇది ఎలా, అసలు ఈ స్టేట్మెంట్ ఎలా పనిచేసిద్దంటే, ఈ కోడ్ ఎలా పనిచేసిద్దంటే y వాల్యూ అనేది x వాల్యూలోకి కాపీ చేసుకోవడానికి పనికొస్తుంది. అంటే డబల్ ఈజ్ ఈక్వల్ టు లా పనిచేస్తుంది. ఫర్ సపోజ్ నేను xకి 10 అని ఇచ్చాను, yకి 20 అని ఇచ్చాను. x ఈజ్ ఈక్వల్స్ టు y. ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్స్ టు 10, y ఈజ్ ఈక్వల్స్ టు 20. అంటే ఇప్పుడు మనం yలో 20 అనేది y అనేది 20, x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 10 కదా. ఇక్కడ మనం yలో ఉన్న 20ని xలోకి స్టోర్ చేసుకుంటాం. ఇది ఎలా అంటే డిఫాల్ట్గా అది yలో ఉన్న వాల్యూ xలోకి స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు y అనేది 20 కదా, x అనేది 10 కదా, ఈ 20 అనేది xలోకి స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు y అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 20 అని ప్రింట్ అవుతుంది.
చూడండి కావాలంటే. ప్రింట్ ఎక్స్ రన్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ 20 అని అవుట్పుట్ ఇచ్చింది మనకి. రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ అనేది స్మాల్ ఆల్ఫాబెట్స్ లో కానీ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ లో కానీ 0 to 9 నెంబర్స్ లో కానీ మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేయొచ్చు, లేదా అండర్ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ దీనికి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏమీ ఇవ్వకూడదు. మనం స్పెషల్ క్యారెక్టర్స్ తో పాటు స్పేస్ కూడా మనం ఏమి ఇవ్వకూడదు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 9x = 20 అనేది ఇది ఎర్రర్ ఇస్తుంది. ఇదిగోండి సింటాక్స్ ఎర్రర్ అని ఇస్తుంది. కానీ మనం x = 20 అన్నప్పుడు ఏం ఎర్రర్ ఇవ్వదు. ఫర్ సపోజ్ ఇక్కడ 9 ఇచ్చామనుకోండి, ఓకే ప్రింట్ చేయాలి మనం. ప్రింట్ x9 ఇది ప్రింట్ చేసినట్టయితే మనకి ఇక్కడ 20 అనే వాల్యూ వచ్చింది. కానీ ఇందాక ఇక్కడ 9 అని పెట్టినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ వాడాలి. అదే నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ నెంబర్స్ వాడకూడదు. ఫస్ట్ ఎప్పుడు ఆల్ఫాబెట్సే ఉండాలి. తర్వాత మీరు ఆల్ఫాబెట్స్ క్రియేట్ చేసిన తర్వాత నెంబర్స్ అయినా ఉండొచ్చు. మనం ఫర్ సపోజ్ స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఇది కూడా సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కానీ స్మాల్ ఆల్ఫాబెట్స్ కానీ లేదా నెంబర్స్ అండర్ స్కోర్ ఈ మాత్రమే యూజ్ చేయాలి. ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ లేదా స్పేసెస్ కానీ యూజ్ చేయకూడదు. మనం ఇప్పుడు స్పేసెస్ ఇచ్చి చూద్దాం. ఫర్ సపోజ్ XY, ఇక్కడ కూడా XY. ఇక్కడ మనం X స్పేస్ Y ఇచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. సో మనం ఏవేవి యూజ్ చేయాలో ఏవేవి యూజ్ చేయలేదో మీ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే do like, share and subscribe to my channel. Thank you.